వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చినుకు పడితే రుద్రూర్ బస్టాండ్ చిత్తడిగా మారి ప్రయాణికులకు యమగండంగా తయారవుతుందని సిపిఎం ఏరియా కార్యదర్శి నన్నెసాబ్ అన్నారు. శనివారం పార్టీ నాయకులతో కలిసి రుద్రూర్ బస్టాండ్ ప్రాంగణం బురదమయమైన ఆవరణ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నన్నెసాబ్ మాట్లాడుతూ మండలం మారిన రుద్రూరు బస్టాండ్ గతి మారలేదన్నారు. బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి గురించి పదే పదే మాట్లాడే మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఒకసారి రుద్రూరు బస్టాండ్ను చూసి మాట్లాడాలన్నారు. టాయిలెట్స్, మరుగుదొడ్లు సరిగా లేవని పేర్కొన్నారు. ప్రయాణికులకు మంచినీళ్ల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఆర్ఎండ్బి మరియు ఆర్టీసీ అధికారులు స్పందించకపోతే ప్రజలతో కలిసి ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాయిబాబా, రాజాం ప్రయాణికులు ఉన్నారు. గత 10-15 ఏళ్లుగా అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. కానీ ఈ బస్టాండ్ బతుకులు మారలే. రుద్రూరు మండలంగా ఏర్పడిన తర్వాత మండలం మారింది తప్ప ఈ బస్టాండ్ పరిస్థితి, ఈ రుద్రూరు మండల ప్రజల బతుకు మారలేదనేది ఈ సందర్భంగా మనం చూడొచ్చు. ఈ బస్టాండ్ ప్రాంతాన్ని పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆర్ఎండ్బి అధికారులు తక్షణమే తాత్కాలికంగా సరే షిఫ్ట్ చేసి దీన్ని బాగు చేయాలని మేము సిపిఎం పార్టీ తరఫున ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి గారికి, ఆర్ఎండ్బి అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేకపోతే ఈ రుద్రూరు మండల ప్రజలతో కలుపుకొని పెద్ద ఎత్తున బస్టాండు ఆధునీకరణ పనులు చేపట్టాలని ఆందోళన పోరాటం చేయబోతున్నామని తెలియజేస్తూ ఉన్నాం. పోచారం శ్రీనివాసరెడ్డి గారు వెంటనే ఈ రుద్రూరు బస్టాండ్కి సంబంధించిన సమస్య మీద స్పందించాలని వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.